దళిత మహిళ తనకున్నటువంటి సొంత స్థలం కబ్జాకు గురై దానికి అనేక రాజకీయ ఒత్తిడి కారణంగా అధికారులు కూడా ఆ రాజకీయ పార్టీలకి వంత పాడుతున్న నేపథ్యంలో గత సంవత్సరం నుంచి తనకు సర్వహక్కులు ఉన్నప్పటికీ అనురాధ ఈమె పేరు, ఆమెకి ఆ స్థలం మీద సర్వహక్కులు ఉన్నప్పటికీ, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కబ్జాదారుడు అయినటువంటి పలగా బాలినాయుడు అతను కండబలంతో రౌడీలను పెట్టి ఆడమనిషి మీద దౌర్జన్యం చేస్తూ భూమిని కబ్జా చేసిన నేపథ్యంలో ఇది ప్రభుత్వం దృష్టికి రావాలనే ఉద్దేశంతో మీ ద్వారా ఈ విషయాన్ని బాధితురాలు డైరెక్ట్గా చెప్పుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు బాధితురాలు అనురాధ మాట్లాడుతుంది. సనత్ నగర్ చిన్నగన్పేట నుంచి ఈరోజు రావడం జరిగింది. సనత్ నగర్ చిన్నగంటల్లో 400 గజాల స్థలము, ఫ్లాట్ నెంబర్ 11, సర్వే నెంబర్ 186/1లో నేను స్థలం కొనుక్కున్నాను. దాన్ని బలగ బాలునాయుడు, గురుందాస్ కృష్ణ, గురునాయుడు, టంకాల మాధవి వీళ్ళు కొంతమంది రౌడీ షీటర్ని పెట్టి నా స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. దానికోసం ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరిగింది. డాక్యుమెంట్ గురించి నేను వివరిస్తున్నానండి. ఎలా వచ్చిందో దాన్ని చెప్తున్నానండి. బొల్ల బుచ్చయ్య చౌదరి గారు, బిపిఎస్ చౌదరి గారు దగ్గర నుంచి డబ్బీర్ గౌరీ శంకర్ 71 సెంట్లు స్థలం కొన్నారు. 71 సెంట్లు స్థలం కూడా రోడ్ అక్విజిషన్ లో మొత్తం 71 సెంట్లు పోయింది. దానికి డబ్బీర్ గౌరీ శంకర్ గారు దానికి కాంపెన్సేషన్ అమౌంట్ కూడా తీసుకొని అంటే అక్కడ ఏదైతే కొనుక్కున్నారో అది ఉడా ఎక్స్టెన్షన్ పోయింది. ఆయన అమౌంట్ కూడా తీసేసుకున్నారు. అది దానికి కూడా 14 మందికి అదే నెంబర్లు వేసి, డాక్యుమెంట్ నెంబర్లు వేసి 14 మంది ఫేక్ డాక్యుమెంట్స్ అమ్మేశారు అనమాట. దాని నుంచి వచ్చిన డాక్యుమెంట్ అందులో ఎవరు జగ్గపు సత్యవతి, జగ్గపు వరలక్ష్మణ్ ఆవిడ తీసుకున్నారు. ఆ ఇద్దరి దగ్గర ఈ టంకాల మాధవ్ ఆవిడ కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కున్న 1919 ఈవిడేమో 2000లో కొనుక్కున్నారు. అంటే వాళ్ళకి తెలిసి ఫ్రాడ్ అని తెలిసి ఈవిడకి అమ్మేశారు. ఈవిడ 2000లో కొనుక్కున్నారు. అక్కడి నుంచి ఆవిడదే ఫేక్ డాక్యుమెంట్. అక్కడి నుంచి నాకు ఎవరైతే అమ్మారో పొలమై శ్రీనివాసరావు గారి నేను స్టీల్ ప్లాంట్ అమ్మేదే నేను కొనుక్కున్నాను. ఆయన మీద ఫైట్ చేసి ఈ రోజు నా స్థలంలో నేను 2014లో మా హస్బెండ్ చనిపోతే ఆయన దానికి అగ్రిమెంట్ 20 lakhs ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు నేను 2014లో చనిపోయి కొన్నాళ్ళు కొంచెం సైకలాజికల్ గా డిప్రెషన్ లో ఉన్నాను. దాని తర్వాత ఆయనతో మాట్లాడి ఆయన రేట్ అది సెట్ చేసి ఈలోగా నేను కోర్టులో లోక్ అదాలత్లో సెటిల్ అయ్యి నేను నా సైట్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కాంపౌండ్ వాళ్ళు విత్ గేటు నా స్వాధీనంలో ఉండేది. తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ 15వ తారీఖుని బలగ బాలునాయుడు, గురుందాస్ కృష్ణ, గురునాయుడు కొంతమంది మనుషులతో నా స్థలంలోకి వచ్చి దాన్ని క్లీన్ చేయడం అది చేస్తున్నారు అనమాట. చేస్తే ఆ రోజు నేను స్థలంలోకి వెళ్తే ఆ రోజు నా కులం పేరుతో తిట్టి నన్ను అంటే చెత్తగా మాట్లాడి నన్ను నా కుటుంబ సభ్యుల్ని సైట్లో నుంచి బయటకు పంపించారు. ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చానండి. గాజువాక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆయన యాక్షన్ తీసుకోలేదండి, గాజువాక సిఐ పార్థసారథి గారు. తర్వాత మళ్ళీ 16వ తారీఖుని సేమ్ మళ్ళీ నేను నా సైట్లో కంటైనర్ కరెంట్ మీటర్ పెట్టి నేను నా సైట్లో నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను సివిల్ నేచర్ ఇది చూస్తానమ్మా నేను అని చెప్పేసి పంపించారు ఆయనండి, గాజువాక సిఐ గారు. తర్వాత అదే 2025 మార్చి 27వ తారీఖుని నైట్ 10:30కి ఎస్ఐ విత్ని రక్షక వెహికల్ పెట్టి నా కంటైనర్ నైట్ 10:30 తర్వాత నైట్ మీద కంటైనర్ తీసేసారండి. ఉన్నప్పటికీ అది లేదండి. సిఐ గారు ఏమోని ఎక్కడో ఉందమ్మా, ఎక్కడో పెట్టండి అమ్మా అనేసి
అది అడిగితే నేను ఎప్పుడు కంటిన్యూగా ఒక 5 మంత్స్ తిరిగితే అప్పుడు యాడ్‌లో ఎక్కడ ఉందని చెప్పేసి అప్పుడు చెప్పారండి దానికి కంటైనర్ గురించి. ఉన్నదానికి నాలుగో పెట్టండి. అక్కడే మా ఫ్లాట్ అవతల రోడ్డు మా అమ్మగారి ఇల్లండి. మా ఫ్లాట్ నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళానండి. చాలా సార్లు వెళ్ళాను. సిపి గారు కూడా మాకు అసలు అంటే కోర్టు వాళ్ళకి కోర్టు మేము సిపి గారి దగ్గరికెళ్తే సిపి గారు ఏమన్నారంటే అవతల వాళ్ళు వచ్చి ఇది మాది అన్నారండి. లేదు ఇది మీది కాదు. కోర్టు ఇంకా డిక్లరేషన్ షూట్ వేసుకోమన్నారు కదా! మీది కాదు, మీది కాదు. కింద కోర్టులో తేల్చుకోమని చెప్పారు కదా! అనేసి సిపి గారు అన్నారండి. నా మీద కేసు పెట్టడానికి, కంటైనర్ తీయడానికి, సైట్ వాళ్ళకి అప్పచెప్పడానికి 10 లక్షలు ఇచ్చానని చెప్తున్నాడండి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నువ్వు వెళ్ళిపోవడం మేము వచ్చిన తర్వాత కట్టించాను. అవును. 12 లక్షల తర్వాత తీశారండి. అది కూడా మీకు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు ఫైల్ చేయమంటే సీఏ గారి దగ్గరికి వెళ్తే సీఏ గారు ఇది 4 గీసుకోవడానికి కూడా పనికి రాదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి సీఏ గారు మమ్మల్ని పంపించారండి. సివిల్ నేచర్ అని చెప్పేసి కంటిన్యూగా 3 నెలలు తిరిగితే 4th ఏప్రిల్ లాస్ట్ ఎండింగ్ లో నాకు సివిల్ నేచర్ అని చెప్పేసి రిసిప్ట్ ఇచ్చారండి ఆయన. మాకు ఏదైతే మేము కొనుక్కున్నాం కదండి ఆయన దగ్గర లోక్ అదాలత్ కాపీని ఆయన వెబ్సైట్ చేంజ్ బాల్ నైడ్ వాయిస్ అండి ఇది. తర్వాత బాల్ నైడ్ ఒక దళితమైన కట్టు పెట్టుకొని అది చేసే చెత్త రాజకీయాలు మా దగ్గర పల్లా శ్రీనివాస్ నమ్ముతావు కదా. పల్లా శ్రీనివాస్ తమ్ముడు నువ్వు ముందుకెళ్ళు, నేను చూసుకుంటాను. పల్లా శ్రీను వెనక బ్యాకప్ లేకుండా నేను ఈ పనులు చేయగలను. నేను ఒక దళితులతో ఫైట్ చేయగలను. ఒక భూ కబ్జా జరుగుతున్న ఫైట్ చేయగలను. ఒక తల్లి పాపం 25 సంవత్సరాలు కొనుక్కున్న గతం కొనుక్కున్న సైట్ని భర్తని డిస్టర్బ్ చేసి ఒకరి తర్వాత ఒకరి నుంచి కేసులు వేసి ఇప్పుడు ఫైనల్ గట్టి మహిళలు పట్టుకొచ్చి ఆవిడతో కేసులు వేపించి ఆవిడ మీద కూడా హైకోర్టులో గెలిస్తే ఈ తెల్లనా కొడుకులు వీళ్ళందరూ బ్యాచ్ ఎక్కడైతే డిస్ట్రిక్ట్ సైట్లు ఎక్కడైతే పీపుల్ సైట్లు ఉన్నాయో వాటి అమ్మాయిలు పెట్టుబడి పెట్టించడం, తర్వాత వాళ్ళ కోర్టుల చుట్టూ తిప్పడం, వాళ్ళ అలిసిపోయి వ్యవసాయం ఎంతో కొంత డబ్బులు చేతిలో పెట్టి సీలింగ్ చేయడం. ఫోటో ఇస్తానండి. అందులో టీడీపీ బోర్డులు వేసుకొని రాణి, గురుందాస్ కృష్ణ, పంపాన శ్రీను వీళ్ళు ఎవ్రీ మంత్ ఇప్పుడు కూడా కరెంట్ బిల్ నేను కడుతున్నానండి.